లలిత ఇండస్ట్రీస్ మీద ఐటీ శాఖకు సంబంధించిన 16 మంది అధికారులు ఏకకాలంలో 13 ప్రాంతాల్లో సోదాలు నిర్వహిస్తున్నారు గడిచిన 48 గంటలుగా. ఐటీ అధికారులు ఎక్కడైనా సోదాలకు దిగిన తర్వాత తప్ప మీడియాకు కూడా తెలియదు. ఇక సోదాలు చేసిన తర్వాత ఏమైనా చెప్తారంటే ఏమి చెప్పరు. వాళ్ళకి కావాల్సిన లెక్కలన్నీ రాసుకుంటారు, కావాల్సిన పత్రాలన్నీ స్వాధీనం చేసుకుంటారు, కట్ల కట్టుకుంటారు, వెళ్ళిపోతారు. ఇంకంతే. ఐటీ శాఖ అధికారులు ఎక్కడ మీడియాతో మాట్లాడడం అనేది మనం ఇంతవరకు చూడాల. అయితే కాకినాడ పోర్టులో తీగలాగితే లలిత ఇండస్ట్రీస్లో బయటపడింది కుంభకోణం. భారతదేశంలోనే అతి పెద్ద రైస్ బ్రాండ్ లలిత ప్రతిరోజు 2500 టన్నుల బియ్యాన్ని ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అంటే దాదాపు ప్రతి నెల 70,000 నుంచి 80,000 టన్నుల బియ్యం భారతదేశంతో పాటు శ్రీలంక, చైనా, సింగపూరు, మలేషియా ఇలా 52 దేశాలకు బియ్యం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉన్నారు. అయితే క్వాలిటీ బియ్యం ముసుగులో రేషన్ బియ్యాన్ని పాలిష్ చేసి కలుపుతున్నారు అనే విషయాన్ని అధికారులు గుర్తించారు. సంవత్సరానికి 3,900 కోట్ల రూపాయల వ్యాపారం చేస్తూ 33 కోట్లు కూడా ట్యాక్స్ చెల్లించడం లేదు అనే విషయాన్ని ఐటీ శాఖ అధికారులు గుర్తించారు. ఆంధ్రప్రదేశ్లో రేషన్ బియ్యం సేకరించి కాకినాడ పోర్టు ద్వారా లలిత బ్రాండ్ ముసుగులో పెద్ద ఎత్తున ఆస్ట్రేలియాకి కూడా బియ్యం ఎగుమతి చేశారు అనే విషయం స్పష్టమైంది. భారతదేశంలో దొడ్డు రకాల బియ్యానికి పెద్దగా డిమాండ్ లేదు, కానీ అమెరికాలో ఇవే దొడ్డు రకం బియ్యం జనం అక్కడ ప్రజలు తింటారు. కేజీ 350 రూపాయలు పెట్టి కొనుగోలు చేస్తారు. భారతదేశంలాగా పెద్ద ఎత్తున రైస్ తినకపోయినా తినేది చిన్న బౌలే అయినా దొడ్డు రకాలనే చాలా దేశాలు ఇప్పటికే వాడుతూ ఉన్నాయి. ఇక ఇదే విషయాన్ని అవకాశంగా తీసుకొని లలిత బ్రాండ్ 15 రూపాయలకి ఈ రేషన్ బియ్యం కొనుగోలు చేసి లైట్గా పాలిష్ కొట్టి లలిత బ్రాండ్లో పోసి ఎక్స్పోర్ట్ చేశారు. ఈ విషయాన్ని ఐటీ శాఖ గుర్తించింది. ఇన్ని వేల కోట్ల వ్యాపారం చేస్తూ దాదాపు 66 ఎకరాల్లో రైస్ మిల్లులు నిర్మించిన పెద్దాపురం సమీపంలో రైస్ మిల్లులు నిర్మించిన లలిత బ్రాండు కనీసం 30 కోట్లు కూడా ట్యాక్స్ కట్టపోయేసరికి వాళ్ళకి అనుమానం వచ్చింది. ఇక ఈ లలిత వాళ్ళకి సౌత్ ఇండియా మాలలతో కూడా దగ్గర బంధువులే, మొత్తం ఒకటే గ్రూపు. ట్యాక్స్ కట్టడం ఎగ్గొట్టడం ఒక కేసు అయితే రేషన్ బియ్యం వైసీపీ నేతలతో కలిసి కాకినాడ పోర్ట్ నుంచి దాదాపుగా 30 లక్షల టన్నులు గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్స్పోర్ట్ చేశారనే విషయాన్ని ఐటీ శాఖ అధికారుల రికార్డులను బట్టి తెలుస్తూ ఉంది. రాబోయే కొద్ది రోజుల్లో వైసీపీకి చెందిన కీలక నేత ఈ లలిత బ్రాండ్ దగ్గర పెద్ద ఎత్తున ముడుపులు తీసుకొని వారి యొక్క బియ్యం సామ్రాజ్యానికి సహకరించాడు, రేషన్ బియ్యాన్ని సప్లై చేశాడు అనే విషయం కూడా వెలుగులోకి రాబోతా ఉంది. ఆ కీలక నేత ఎవరు అనే వివరాలతో మరో వీడియోలు తెలుసుకున్న. వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.